నమస్కారం. భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాలలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ గురించి ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. అసలిది ఎలా జరిగింది, దీని వెనకున్న కథేంటి, ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం కథ మొదలైంది కేవలం ఒకే ఒక్క కాగితపు ముక్కతో. ఒక బ్యాంక్ ఇచ్చిన చిన్న హామీ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో ఒకటిగా ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతాం. 14,000 కోట్లు. ఇది వెறுం అంకె కాదండి, మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పునాదులనే కదిలించిన ఒక భారీ స్కామ్ యొక్క విలువ ఇది. సరే, అసలింత పెద్ద మోసం అది దేశంలో అత్యంత నమ్మకమైన పాత ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరగడం ఎలా సాధ్యమైంది? అయితే ఈ కథ కేవలం ఒక వజ్రాల వ్యాపారి గురించి మాత్రమే కాదు, ఇది మన బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లొసుగుల గురించి. ఈ స్కామ్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా మోసగాళ్లు వాడుకున్న ఆయుధమేంటో మనం తెలుసుకోవాలి. అవును, వాళ్లు వాడిన ఆయుధం పేరే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్, షార్ట్గా LOU అంటారు. ఈ మొత్తం స్కామ్కి ఇదే కేంద్ర బిందువు. ఇంతకీ ఏంటి LOU అంటే? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్యాంక్ ఇంకో బ్యాంకుకి ఇచ్చే ఒక హామీ పత్రం అన్నమాట. అంటే మా కస్టమర్ కనుక మీకు డబ్బులు కట్టలేకపోతే ఆ బాధ్యత మాది, మేమే కడతామని చెప్పడం. సాధారణంగా విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకునేటప్పుడు ఈ LOUలను వాడతారు. ఇంకా తేలిగ్గా అర్థం కావాలంటే మీ స్నేహితుడికి తెలియకుండా మీరు తన పేరు మీద ఒక లోన్కి గ్యారంటీ ఇచ్చారనుకోండి. ఒకవేళ అతను ఆ అప్పు కట్టకపోతే బాధ్యత ఎవరిది? మీదే కదా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే. తమకు తెలియకుండానే వేల కోట్ల అప్పులకు వాళ్లు గ్యారంటర్ అయిపోయారు. సరే, ఇంత సింపుల్గా ఉన్న ఒక హామీ పత్రాన్ని అడ్డుపెట్టుకుని దాదాపు 7 ఏళ్లపాటు ఈ భారీ మోసం ఎలా నడిపించగలిగారు? ఈ స్కామ్ వెనక ఉన్నది ముఖ్యంగా ముగ్గురు. ఒకరు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ. వీరికి సహకరించింది PNB ముంబై బ్రాంచ్లోని కొందరు అవినీతి అధికారులు. వీరితో పాటు అనేక భారతీయ, విదేశీ బ్యాంకులు కూడా ఈ వలలో చిక్కుకున్నాయి. ఇప్పుడు అసలు మ్యాటర్ చూద్దాం. ఈ డబ్బు ఎలా చేతులు మారింది? మొదట PNBలోని అవినీతి అధికారులు నీరవ్ మోదీ చోక్సీ కంపెనీలకి నకిలీ LOUలు ఇచ్చారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ LOUలను బ్యాంక్ మెయిన్ కంప్యూటర్ సిస్టంలో ఎక్కడా ఎంటర్ చేయలేదు. దీంతో విదేశీ బ్యాంకులకు PNB గ్యారంటీ కనపడింది. అంతే, వాళ్లు కోట్లకు కోట్లు అప్పుగా ఇచ్చేశారు. ఆ డబ్బుని కాస్త వీళ్లు డొల్ల కంపెనీలకు మళ్లించారు. ఇలా 1-2 రోజులు కాదు, ఏకంగా 7 సంవత్సరాలు ఈ దందా నడిచింది. మొదట్లో చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత పాత అప్పులు తీర్చడానికి కొత్త లోన్లు తీసుకుంటూ ఈ స్కామ్ సైజుని వేల కోట్లకు పెంచుకుంటూ పోయారు. ఇదంతే ఎవరికీ తెలియకుండా రికార్డుల్లోకి ఎక్కకుండా జరిగిపోయింది. అయితే ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న, ఇదంతా బ్యాంక్ మెయిన్ సిస్టమ్కి బయట జరుగుతుంటే 7 ఏళ్లుగా ఎవ్వరికీ అనుమానం రాలేదా? అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది? అలే అసలు విచిత్రం. ఈ వేల కోట్ల స్కామ్ బయటపడింది చాలా సింపుల్గా. 2018లో ఒక ఉద్యోగి రిటైర్ అవడంతో కొత్తగా వచ్చిన అధికారులు ఒక LOU రెన్యువల్ కోసం వచ్చిన రిక్వెస్ట్ చూశారు. సిస్టంలో చెక్ చేస్తే దాని రికార్డ్ ఎక్కడా లేదు. అంతే, అక్కడ్నుంచి అనుమానంతో ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక చూస్తే ఈ మొత్తం పేకమేడ కుప్పకూలిపోయింది. ఈ కుంభకోణం బయటపడటంతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన భూకంపమే వచ్చింది. దాని ప్రభావం, పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వెంటనే CBI, ED లాంటి దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. నిందితుల ఆస్తులను జప్తు చేశాయి. కానీ అంతకంటే పెద్ద నష్టమేంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులపై జనానికున్న నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఇక ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? చివరికి మనలాంటి పన్ను చెల్లింపుదారుల మీదే ఆ భారం పడింది. దీని తర్వాత బ్యాంకింగ్ రూల్స్లో చాలా పెద్ద మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డబ్బు నష్టం ఒక ఎత్తైతే ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం మరో ఎత్తు. ఈ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. స్కామ్కు ముందు, స్కామ్ తర్వాత ప్రభుత్వ బ్యాంకులపై ప్రజల విశ్వాసం ఎంతలా పడిపోయిందో. ఈ సంఘటన మనకు చాలా బాధ కలిగించినా ఇది ఒక రకంగా మేలు కూడా చేసింది. మన బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకోవడానికి ఇదొక పెద్ద మేల్కొలుపులా పనిచేసింది. సో ఈ స్కామ్ తర్వాత వచ్చిన ముఖ్యమైన మార్పులేంటంటే, ఫస్ట్, ప్రతి లావాదేవీని ఖచ్చితంగా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే CBSలో నమోదు చేయాలని రూల్ పెట్టారు. రెండోది, ఏ స్థాయిలోనైనా సరే బ్యాంకు అధికారులకు జవాబుదారీతనం పెంచారు. మూడోది, ఇంటర్నల్ ఆడిటింగ్ పర్యవేక్షణను చాలా కఠినతరం చేసింది. చివరిగా PNB స్కామ్ మనకొక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం లేకపోతే ప్రజా విశ్వాసం కూలిపోతుంది. ఏ ఆర్థిక వ్యవస్థకైనా నమ్మకమే పునాది. ఆ పునాది బలహీనపడితే వ్యవస్థే కుప్పకూలిపోతుంది. ఇంతకీ ఇలాంటి భారీ మోసాలు భవిష్యత్తులో జరగకుండా ఆపడం నిజంగా సాధ్యమేనా?